టైం లేనప్పుడు కుక్కర్‌లో మసాలా టమోటా రైస్‌ని ఇలా ఒక్కసారి తయారు చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్‌కైనా, డిన్నర్‌కైనా, బ్రేక్‌ఫాస్ట్‌కైనా చాలా ఈజీగా, క్విక్‌గా, సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. ఇలా గనక మసాలా టమోటా రైస్‌ని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకిచ్చారంటే గనక చాలా ఇష్టంగా తింటారండి. మరి మరి కూడా ఇలానే తయారు చేసి ఇవ్వండి అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. అందుకోసం ముందుగా రైస్‌ని నానబెట్టి తీసుకోవాలండి. నేనిక్కడ ఒక గ్లాసు దాకా రైస్‌ని వేసుకుంటున్నాను. ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి ఒక గ్లాసు దాకా రైస్‌ని వేసుకొని, ఈ రైస్‌ని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిండుగా నీళ్ళను పోసుకొని అరగంట సేపు పక్కనుంచుకోవాలండి. కనీసం అంటే 15 నుండి అరగంట సేపైనా బియ్యంని నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు టమోటో రైస్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. అప్పటికప్పుడైనా సరే తయారు చేసుకోవచ్చు. కాకపోతే బియ్యంని నానబెట్టి చేసుకుంటే గనక చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ అనేది కూడా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసము ముందుగా ఇక్కడ నేను 5 దాకా టమోటోలని మీడియం సైజ్ ఉండే టమోటోలని తీసుకొని తొడమల్ని కట్ చేసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొనైతే మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నాను. నేనిక్కడ మీడియం సైజ్ టమోటాలని 5 దాకా తీసుకొని బాగా వాష్ చేసి, ఆ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లోకి 1.5 ఇంచు దాకా అల్లం ముక్కను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత బాడిగ మిర్చిని తీసుకొని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇవి కలర్ కోసం మాత్రమే అండి. అంత స్పైసీగా ఉండవండి మిర్చి అనేవి. అందుకోసమే 4 దాకా వేసుకున్నాను. మరి మనం స్పైసీకి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత అరకప్పు దాకా ఎండు కొబ్బరి, అలాగే 2 ఇలాచి, గుప్పెడన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే గుప్పెడన్ని వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోండి. నీళ్ళనేవి అస్సలు వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. టమోటాలో ఉండే నీరంశమే మనకు సరిపోతుందండి గ్రైండ్ చేసుకోవడం కోసము. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పేస్ట్‌ని పక్కనుంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్‌ని ఉంచుకొని అందులోకి 3 నుండి 4 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగేంత వరకు వేడి చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు, 4, 5 దాకా ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు, ఓల్ మసాలా దినుసుల్ని వేసుకోండి. మిరియాలు, లవంగాలు, చెక్క, మొగ్గ ఇలాంటివన్నీ కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పోపును మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుతూ వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి మొలకలు కట్టిన గింజల్ని వేసుకోండి. మీకు నచ్చిన వాటిని ఇలా మొలకలు కట్టిన వాటిని వేసుకోండి. నేను ఇక్కడ అన్నిటినీ కూడా మిక్స్ చేసి మొలకలు తీసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకొని మొలకలు కట్టిన గింజలనైనా వేసుకోండి. లేదంటే మీకు నచ్చిన వాటిని మొలకలు కట్టిన తర్వాత వాటినైనా వేసుకోండి. వీటిని కూడా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోండి. ఆ తర్వాత చిన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని వేసుకోండి. నేనిక్కడ 4 నుండి 5 దాకా టమోటోలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని టమోటో ముక్కలు మెత్తబడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. కాస్త మగ్గితే సరిపోతుంది. కుక్కర్‌లో కాబట్టి ఆటోమేటిక్‌గా ఉడికిపోతాయి. ఇలా టమాటో ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని ఇందులోకి వేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకొని అదే మిక్సీ జార్‌లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని గిలకొట్టేసుకొని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా ఉడికించుకోవాలండి. కాస్త ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కంపల్సరీగా కలుపుతూ ఉడికించుకోండి. లేదంటే గనక అడుగున అంటుకుంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత మీరు రుచికి సరిపడంత కారం వేసుకోండి. అలాగే 1 లేదా 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఉప్పు వచ్చేసి నేనిక్కడ కల్లుప్పును వాడుతున్నానండి. మీరు నైస్ ఉప్పు గనక అయితే మీ రుచికి సరిపడంత వేసుకోండి. కల్లుప్పు అయితే గనక నేను తీసుకున్న రైస్‌ని బట్టి ఉప్పునైతే వేసుకున్నానండి. 1 టీ స్పూన్ దాకా కల్లుప్పు అయితే పడుతుంది. ఇలా వేసుకున్న వాటన్నిటిని కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోండి.
మంటను లో ఫ్లేమ్‌లోనే టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మరొక నిమిషం పాటు ఉడికించండి. ఇలా మరొక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము కడిగి నానబెట్టి ఉంచుకున్న రైస్‌ని వేసుకోవాలి. రైస్‌లో ఉండే నీళ్ళను మొత్తాన్ని కూడా తీసేసుకొని రైస్‌ని మాత్రమే ఇందులోకి వేసుకోండి. ఇలా రైస్‌ని మాత్రమే వేసుకొని రైస్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మనము తయారు చేసి పెట్టుకున్న మసాలా మొత్తం కూడా రైస్‌కి పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోండి. ఇలానే కలుపుతూ లో ఫ్లేమ్‌లో మరొక 2 లేదా 3 నిమిషాల పాటు రైస్‌ని ఇలా మసాలాలో ఉడికించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పొడి పొడిగా కూడా వస్తుంది రైస్ అనేది. మీరు ఏ గ్లాస్‌తో అయితే రైస్‌ని కొలుచుకున్నారో సేమ్ అదే గ్లాస్‌తోనే నీళ్ళను కూడా కొలుచుకోండి. నేనిక్కడ ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల చప్పున నీళ్ళను వేసుకున్నానండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను అరకప్పు దాకా వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా కస్తూరి మెంతిని కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇందులోకి కస్తూరి మెంతిని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకున్న వాటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ని ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే 3 విజిల్స్ వచ్చేటట్టు విజిల్ వేపించుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని విజిల్ వేపించుకోవడం వల్ల అడుగున మాడకుండా ఉంటుందండి. అస్సలు అతుక్కోకుండా ఉంటుంది కుక్కర్‌కి రైస్ అనేది. అందుకోసమే మీడియం ఫ్లేమ్‌లోనే 3 విజిల్స్ వేపించండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం వెళ్ళిన తర్వాత కుక్కర్‌ని ఓపెన్ చేసి రైస్‌ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. విజిల్ వచ్చిన వెంటనే ప్రెషర్ మొత్తం తీసేసి కుక్కర్‌ని ఓపెన్ చేయకూడదండి. పూర్తిగా చల్లారి అదంతా దానికి మనం ప్రెషర్ మొత్తం వెళ్ళేంత వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత కుక్కర్‌ని ఓపెన్ చేసి రైస్‌ని మిక్స్ చేసుకోండి. అలా అయితే రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. అలాగే పొడి పొడిగా కూడా వస్తుందండి. చూడండి రైస్ అనేది ఎంత చక్కగా ఉడికిందో కదా! పొడి పొడిగా కూడా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి టమాటో రైస్‌ని కుక్కర్‌లో తయారు చేసుకోండి. టైం లేనప్పుడు చాలా ఈజీగా, సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు లంచ్ బాక్స్‌కైనా, అలాగే డిన్నర్‌కైనా, లంచ్‌కైనా సరే ఈజీ ప్రాసెస్‌లో కుక్కర్‌లో తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఈ టమాటో రైస్‌ని ఇంట్లో ట్రై చేయండి. మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.